చెప్తున్నాను, మోషే పరిచర్య ప్రారంభించే నాటికి అతని వయసు 80 సంవత్సరాలు. ఇంకెందుకులేండి, ఇప్పుడు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకెందుకులే ఎవరన్నా పెట్టుకోండి, వద్దులేండి, ఇంకా ఎందుకు. చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది. 40 ఏళ్ళు వచ్చాక ఏదో వర్క్ స్టార్ట్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను, పారిపోయాడుకు వచ్చాను, ఎక్కడ గొర్రెలుగా ఇప్పించావు. ఇప్పుడు 80 years, ఇప్పుడు వెళ్ళమంటున్నావు. మినిస్ట్రీ 80 ఏళ్ళకు మొదలు పెడతాం ఏంటండి, ఎందుకులేండి. ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయట తెచ్చాడు. ఈ పాటికే స్టార్ట్ అయిపోవాలి, ఈ పాటికే జరిగిపోవాలి, ఈ పాటికే బేబత్సం అయిపోవాలి, ఇంకా లేట్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు తిని పడుకుంటున్నావా, కనిపెడుతున్నావా అన్నది ఒకటే సమస్య. నువ్వు తిని పడుకుని తిరిగే రకమైతే వేస్ట్ అయిపోతానంటే. నువ్వు ఆయన సముకుందు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఆకలి కలిగి, ప్రభా నీ కొరకే వచ్చానుగయ్యా, నీ సేవ కొరకే పిలువబడ్డనుగా, ఇంతవరకు ఏ కార్యం జరగలేదు, ఒక జనమును నీ వద్దకు తేలేదు, ఒక సంఘము నీ కొరకు కట్టలేదు, నా వలన నీ రాజ్యానికి మేలు కలిగే పని ఏమి జరగలేదు. అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను కూడా వాడుకో అయ్యా, నా ద్వారా చెయ్యను ఉద్దేశించిన కార్యమంతా ఆరంభించు ప్రభు అని ఎవడు ఆర్పలేని ఒక దుఃఖము మంట నీలో ఉంటే మాత్రం నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు. ఎన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి.